ఆ విధంగా ఎంతో దూరము నుండి ప్రయాసమును అనుకోకుండానే వాళ్ళు వస్తున్నారు దేవుణ్ణి గణపరచడానికి. వేకువనే లేచి పల్లెటూరు నుంచి ఎంత సిద్ధపడి వచ్చిండాలో వాళ్ళు. ఒక ఆయన ఫిలిప్పు అనేటటువంటి ఆయన రథము సిద్ధపరుచుకొని అపోస్తల కార్యాలు 8వ అధ్యాయంలో ఆయన ఎంత దూరం ప్రయాణం చేసి వెళ్తున్నాడు చూడండి. అపోస్తల కార్యములో 8వ అధ్యాయం ఆ 26వ వచనం. దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు సిద్ధపడిపోతున్నాడు ఒక ఆయన. యెరూషలేములో నుండి ఎక్కడికి? గాజాకు సిద్ధపడిపోతున్నాడు. అరణ్య మార్గములో పోతున్నాడు. ఎందుకు పోతున్నాడు ఈయన? ఎందుకు వెళ్ళాడు? దేవుణ్ణి కలుసుకోవాలని, దేవుణ్ణి ఆరాధించాలని, దేవుణ్ణి కలుసుకొని విలువైనటువంటి దేవుణ్ణి నేను ఆరాధించాలని. ఈయన మంత్రి, ఇతను ఒక మంత్రి. ఎంతో దూరం అని చెప్పి అనుకోలే, ప్రయాసపడి వాళ్ళు దేవుణ్ణి ఆరాధించడానికి, విలువైనటువంటి దేవుని యొక్క విలువను గుర్తెరిగినారు వాళ్ళు. తూర్పు దేశపు జ్ఞానులు దేవుని యొక్క విలువను గుర్తెరిగినారు. విలువైన దేవుని యొక్క విలువను గుర్తెరిగి ఏం చేశారు? వాళ్ళు ఎంతో దూర ప్రయాణముతో వాళ్ళు వచ్చి వాళ్ళు తమ పెట్టెలు విప్పి దేవుణ్ణి ఆరాధిస్తూ వచ్చినారు. ఇది మొట్టమొదటి ఆరాధన. రెండవ ఆరాధన చూడండి. ఒక కుష్ఠరోగి ఆయనను ఆరాధన చేశాడు. మత్తయి సువార్త 8వ అధ్యాయం. ఆయనకు మొక్కడం అంటే ఆరాధించడమే. 2వ వచనం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 2వ వచనం. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మొక్కి, చాలు, ఆయనకు మొక్కి ఆయనను ఆరాధించి, ఆయనను పూజించి, ఆయనను ఘనపరిచి, ఆయనను మహిమపరుస్తున్నాడు ఒక కుష్ఠరోగి. ఒక కుష్ఠరోగి ఊరి వెలుపడున్నాడు. అందరూ ఆయనను తృణీకరించినారు. అందరూ ఆయనను అవమానపరచడమే. అందరూ ఆయనను హేళన చేసి ఆయనను దూరం పెట్టేసినారు. ఆయన ఊరిలోనికి రావడానికి వీలు లేదు. ఇలాంటి జీవితంలో ఉన్నటువంటి ఆ కుష్ఠరోగి యేసుప్రభు దగ్గరికి వచ్చి ఆయనను పూజిస్తున్నాడు, మొక్కాడు. ఆయనకు మొక్కి తన బాధను చెప్పుకుంటున్నాడు. ఏంటిది తన బాధ? ఏం చెప్పాడు? ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయి ప్రభువా అన్నారు. నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయి అని చెప్పి ప్రార్థన చేసి మొక్కుకున్నాడు. ఫస్ట్ ఆరాధన చేసినాడు, తర్వాత తన బాధ ఏందో చెప్పుకుంటున్నాడు. ఊరందరూ నన్ను తుఫు పో అని చెప్పి అందరూ గెంటేసినారు. ఊరందరికీ నేనంటే ఎవరికి ఇష్టం లేదు. ఆయన చెప్పుకునే బాధ యేసుప్రభు దగ్గరికి వచ్చి ఆయన చెప్పుకునేటటువంటి బాధ ఏంటంటే, ఈ ఊర్లో ఉండే వాళ్ళందరూ నన్ను ఎగతాళి చేసి నన్ను పట్టించుకోలే, ఒక్కరు కూడా నన్ను ప్రేమించలే, ఏ ఒక్కరు కూడా నేనంటే ఇష్టం లేదు. కనీసం నీకన్నా నేను ఇష్టమేనా అని ప్రశ్న. నీకైనా నేను ఇష్టమేనా? నీకు ఇష్టమైతే ఏమన్నాడు? ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయి ప్రభువా అన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, అందుకు ఆయన చేయి చాపుని ముట్టి, నాకు ఇష్టమే, నాకెవరు అసహ్యం లేదు, ఎంత ఘోరమైన పాపాత్ముడైనా సరే వాడిని నేను ప్రేమిస్తాను. లోకము నేను తృణీకరించినప్పటికీ, లోకము నేను ద్వేషించినప్పటికీ ప్రేమించే దేవుడు ఒకడు ఉన్నాడు. నేను హక్కున చేర్చుకునే దేవుడు ఒకడు ఉన్నాడు. ఈ లోకము నిన్ను తృణీకరించింది, ద్వేషించింది, వెలివేసింది. అయితే ఈ దేవుడు మాత్రం నన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. అందుకని ఒక మాట అంటాడు, నా ఇద్దరికి వచ్చి నేను ఎంత మాత్రము బయటికి త్రోసేయను. త్రోసేసే మనసు కాదు నాది, ఎలాంటి వాణ్ణినా చేర్చుకుంటా నేను. అందుకనే ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానన్నాడు. ఆ కుష్ఠరోగి వచ్చి ఆ విలువైన దేవునికి మొక్కాడు. ముందు, అయ్యా, నిన్ను గురించి నేను విన్నా, ఎంతో మంది జీవితాలు బాగుపడినాయి, నా జీవితం కూడా బాగు చేస్తావా? ఈ లోకంలో ఎవరికి నేను ఇష్టం లేదు, కనీసం నువ్వన్నా నన్ను ఇష్టపడతావా అంటే అప్పుడు అన్నాడు ఆయన, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడు అవుతా అన్నాడు. వెంటనే తక్షణమే ఆయన కుష్ఠరోగం బాగైపోయింది, శుద్ధి అయిపోయింది,
పాపం అనే కుష్టము మన జీవితంలో ఉండింది. ఈ పాపం అనే కుష్టము ఆయన మనల్ని ప్రేమించి, ఆయన మనల్ని ఇష్టపడి ఒక్కసారిగా దాన్ని తుడి చేసినాడు, శుద్ధినిగా చేసినాడు. కుష్ఠరోగ జీవితాన్ని ఎట్లా శుద్ధి చేసినాడో ఆయన దగ్గరకు వచ్చి, ప్రభువా నేను పాపిని, నన్ను శుద్ధినిగా చేయి, నా జీవితం ఎవరికి ఇష్టం లేదు నేను ఇట్లా బ్రతికితే అని చెప్పి ఆయన దగ్గర పోయి ప్రార్థన చేసిన వాళ్ళందరూ శుద్ధులు అయిపోయినారు, బాగైనాం. అందుకని ఒక పాట ఏ విధంగా ఉంది, నా పాపములను క్షమించే ప్రభు, నా పాపములను వెలిగించే ప్రభు యేసే నన్నెంతో ప్రేమించే, ప్రాణమును నా కొరకు సగిన్ ప్రభు, నా పాపములను క్షమించే ప్రభు, నా నేత్రములను వెలిగించే. పాపముతో నిండిన మన జీవితం, పాపం అనే కుష్టముతో నిండినటువంటి మన జీవితం, ఆయన దగ్గరికి పోగానే ప్రభువా నన్ను కడుగు, నన్ను శుద్ధినిగా చేయంటే ఆయన శుద్ధినిగా చేశాడు, మనలను బాగు చేసినాడు, కడిగాడు, పవిత్రం చేసినాడు, హృదయం నెమ్మదిపరిచినాడు, సంతోషపరిచినాడు. వాడు తక్షణమే వాని కుష్ఠరోగం పోయింది. నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడుగా అని అన్నాడు. వెంటనే వాడు బాగుపడి ఇంటికి పోయినాడు, సంతోషంతో ఆనందముతో కేకలు వేసుకుంటారు. కాబట్టి పాపం అనే కుష్టము లోపల ఎంత ఘోరమైన పాపం ఉన్నిందో ఆ పాపం అంతటిని తీసేసినాడు దేవుడు. నువ్వు నిజంగా ఆయన దగ్గరికి వచ్చి పాపాలు ఒప్పుకుంటే, మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు, మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని కడిగి పవిత్రపరుస్తాడు. కాబట్టి ఇది రెండవ ఆరాధన. మత్తయి సువార్తలో మూడవ ఆరాధన 14వ అధ్యాయం, మత్తయి సువార్త 14వ అధ్యాయం 33వ వచనం. మత్తయి సువార్త 14వ అధ్యాయం 33వ వచనం. వారు దోణ ఎక్కినప్పుడు గాలి అణిగెను, అంతటా దోణిలో ఉన్న వారు వచ్చి, నీవు నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకు మొక్కిరి. ఇక్కడ శిష్యులు పడవలో దేవుణ్ణి ఆరాధన చేస్తున్నారు. శిష్యులు దేవుని దగ్గరకు వచ్చి ఆయన గొప్పతనాన్ని గుర్తెరిగి, ఆయన యొక్క అధికారాన్ని గుర్తెరిగి వారు పడవ దగ్గరకు వచ్చి ఆయనను ఆరాధిస్తున్నారు. ఏమిటి ఆయన అధికారము, ఆయనకున్నటువంటిది, ఆయనకున్నటువంటి శక్తి ఏమిటి అని అంటే, ఆయన పడవ మీద ఉన్నప్పుడు గాలి వచ్చింది. అక్కడ సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఆయన దూరముగా అలల మీద అలలు వచ్చి ఆ పడవను కొడుతున్నప్పుడు, రాత్రిపూట, రాత్రి జాము 4వ జాము, చూడండి 25వ వచనం, 24 కూడా. అప్పటిగా దోణి దరికి దూరంగా ఉండగా గాలి ఎదురైనందున అలల వల్ల కొట్టబడుచుండెను. అలల వల్ల కొట్టబడుతున్నటువంటి జీవితం, గాలి ఎదురైంది మన జీవితంలో. ఈ గాలి ఎదురైనప్పుడు అలల వలె అలలు వచ్చి మీద పడుతున్నప్పుడు మింగుతున్నాం, ఏమీ అర్థం కాని పరిస్థితి. అప్పుడు చూడండి, రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచు వారి వద్దకు వచ్చాను. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయం చేత కేకలు వేసిరి. వెంటనే యేసు ధైర్యం తెచ్చుకొని, నేనే, భయపడకూడని వారితో చెప్పగా, పేతురు, ప్రభువా నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ వద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో నేను. ఆయన రమ్మను గాని పేతురు దోణి దిగి యేసు వద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచాను గాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగి, ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేశాను. వెంటనే యేసు చేయి చాపి అతన్ని పట్టుకొని, అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడుతావని అతనితో చెప్పాను. వారు దోణి ఎక్కినప్పుడు గాలి అణిగెను. ఏమైంది? గాలి ఇప్పుడు అణిగిపోయింది. ఈ గాలి అనగగానే వాళ్ళకు అర్థమైపోయినప్పుడు, సృష్టికర్త అయిన ఈయన మాటకు గాలి అణిగిపోయింది, ఈయన మాటకు అలలు ప్రశాంతమైపోయినాయి. అలలు లేదు, ఇప్పుడు ఎగిసి పడుతున్నాయి, కొట్టబడుతుంది. అది గాలి వాన చేత, గాలి చేత, అలల చేత ఆ యొక్క దోణి కొట్టబడుతూ ఉంది. అప్పుడు దేవుడు ఆ యొక్క దోణి మీదకి వచ్చినప్పుడు గాలి ఏమైపోయింది? ఎక్కినప్పుడు గాలి అణిగాను. అప్పుడు వాళ్ళకు గ్రహింపు వచ్చింది. ఏమని గ్రహింపు వచ్చింది తెలిసిన? వాళ్ళు ఆరాధన చేసే మాట ఏమంటున్నారు తెలిసిన?
నీవు నిజముగా దేవుని కుమారుడవు. అప్పటి వరకు తెలియలే. గాలి ఎప్పుడైతే నెమ్మలించిందో, గాలి ఎప్పుడైతే అణిగిపోయిందో, అలలు ఎప్పుడైతే ప్రశాంతం అయిపోయినాయో, యేసుప్రభు వారు ఆ యొక్క దోణ మీదకి ఎప్పుడు ఎక్కినాడో అంత ప్రశాంతం అయిపోయింది వాతావరణం. ఏ మాత్రం కూడా పిన్ డ్రాప్ సైలెన్స్. అంతవరకు గాలి శబ్దం ఎట్లుంటుందో తెలిసిన సముద్రంలో అలాంటి శబ్దం ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది. అప్పుడు వాళ్ళ కళ్ళు తెరవబడినాయి, వాళ్ళ కళ్ళు మనోనేత్రాలు తెరవబడినాయి. తెరిచి ఏమంటున్నారు వాళ్ళు అప్పుడు? నిజముగా నీవు దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకు మొక్కుతున్నారు. అప్పుడు ఆయనను ఆరాధిస్తున్నారు. యెహోవా, యు ఆర్ ద ట్రూ గాడ్, యు ఆర్ ద ట్రూ లివింగ్ గాడ్. నిజముగా నీవు దేవుని కుమారుడవు. అలల చేత కొట్టబడుతున్న మన జీవితం, ప్రశాంతత లేనటువంటి మన జీవితం, గందరగోళముతో నిండినటువంటి మన జీవితం, దేవుడు ఏం చేసినాడు తెలిసిన? ప్రశాంతతనిచ్చినాడు, నెమ్మదినిచ్చినాడు. అలల చేత బాధింపబడుతున్నటువంటి మన జీవితాలు నెమ్మది దయచేసినాడు, ప్రశాంతతనిచ్చినాడు. కాబట్టి మనకు ఇది 3వ ఆరాధన. 4వ ఆరాధన చూడండి, మత్తయి సువార్త 15వ అధ్యాయం 25వ వచనం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 25వ వచనం. ఆయనను ఆమె వచ్చి ఆయనకు మొక్కి ప్రభువా నాకు సహాయం చేయమని అడిగాను. కనాను స్త్రీ యొక్క ఆరాధన. ఆయనను ఆమె వచ్చి ఆయనకు మొక్కి, అమ్మా నేను ఇశ్రాయేలు ఇంటి వారే నశించిన వద్దకు వచ్చాను, నేను నశించిపోతున్నటువంటి వారి దగ్గరికి వచ్చాను, యూదుల దగ్గరికి వచ్చాను, ఇశ్రాయేల్ దగ్గరికి వచ్చాను అని అంటే, అయినా పర్వాలే, నువ్వు నన్ను బాగు చేస్తావు, నువ్వు అందరికీ దేవుడవు, నాకు తెలుసు నీ గురించి. ఎంత పట్టుదలతో వచ్చిందో యేసుప్రభు దగ్గరికి. ఆమె కూతురుకు బాగలేదు. ఆమె కూతురు పరిస్థితి ఎట్లుందంటే, కనాను స్త్రీ యొక్క కూతురుకి ఎట్లుందంటే, ఏమైంది? నా కుమార్తె దయ్యం బట్టి బహుగా బాధపడుతుంది, కేకలు పెడుతుంది. దయ్యం పడితే ఎట్లుంటారు తెలిసిన? దయ్యం పడితే ఇంట్లో కేకలు వేస్తూ ఉంటారు, నెమ్మది ఉండదు. అలాంటి జీవితంలో ఇప్పుడు ఈమె వచ్చి యేసుప్రభు దగ్గరికి వచ్చింది. యేసుప్రభు దగ్గరికి పోతే బాగవుతుంది నా కుమార్తె అని చెప్పి యేసుప్రభు దగ్గరికి రాగానే ఆయన అన్నాడు, నేను ఎవరి దగ్గరికి వచ్చానంటే ఇశ్రాయేలు ఇంటి వారి దగ్గరికి వచ్చాను, నశించిన గొర్రెల యొద్దకే వచ్చాను అని చెప్పినప్పుడు, అయినా పర్వాలే, పరీక్షిస్తున్నాడు. పట్టుదలతో ఆయన ఉంది, నీ దగ్గరకు వస్తే నేను బాగవుతానని చెప్పి వచ్చాను. కాబట్టి ఎంత పట్టుదలతో ఆమె వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా నాకు సహాయం చేయి, నువ్వు సహాయం చేసే దేవుడవు, కరుణగల దేవుడవు, జాలిగల దేవుడవు, ప్రేమగల రక్షకుడవు, నీవు రక్షించు, కాపాడు అనంటే, అప్పుడు ఆమె యొక్క విశ్వాసం, ఆమె పట్టుదల చూసినప్పుడు ఏమన్నాడు తెలిసిన? ఆమె గురించి ఒక మాట అన్నాడు, విలువైన మాట. 28వ వచనం. అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. ఆయన దగ్గరకు వచ్చి ఆయనకు మొక్కింది. నీ వంటి వారు ఎవరు లేరు, నేను విన్నా నీ గురించి, చాలా గొప్ప సంగతులు విన్నా. నా కుమార్తెను బాగు చేస్తావు, నీ దగ్గరికి వచ్చిన నువ్వు బాగు చేస్తావు, నన్ను కాపాడే దేవుడు, అందరినీ కాపాడుతున్న దేవుడు. కాబట్టి నా కూతుర్ని కూడా బాగు చేయి ప్రభువా, నాకు సహాయం చేయి ప్రభువా అంటే, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నువ్వు కోరుకున్నట్లే నీకు జరుగుతుంది కాక, అవును కాక అని చెప్పి ఆ యొక్క బిడ్డను బాగు చేసినాడు, కుమార్తెను స్వస్థపరిచినాడు, బాగు చేసినాడు. ఇది 4వ ఆరాధన. 5వ ఆరాధన తొందరగా ముగించేద్దాం. మత్తయి సువార్త 20వ అధ్యాయం 20వ వచనం. మత్తయి సువార్త 20వ అధ్యాయం 20వ వచనం. అప్పుడు జబదయి కుమారుల తల్లి తన కుమారులతో ఆయన యొద్దకు వచ్చి నమస్కారము చేసి ఒక మనవి చేసింది. యేసు దగ్గరకు వచ్చి జబదయి కుమారుల తల్లి యొక్క ఆరాధన. ఆయనకు వచ్చి నమస్కారం చేస్తూ ఉంది. ఆయన గొప్పవాడని ఎరిగింది. పరలోకములో ఈ దేవుడు గొప్పవాడు. ఆయన పరలోకానికి వెళ్ళిన తర్వాత ఆయన ఆరాధనలు ఆయన ఎల్లప్పుడూ నిత్యము పూజించబడేవాడని గుర్తెరిగి
ఆయన దగ్గరికి వచ్చి ఒక మనవి చేసుకుంటా ఉంది. ఫస్ట్ ఆరాధన చేసింది, నమస్కారం చేసింది. నమస్కారం చేసిన తర్వాత ఆయన దగ్గరకు వచ్చి ఒక మనవి అడుగుతా ఉంది. ఎంత దూరదృష్టి కలిగిన తల్లి ఈ తల్లి తన పిల్లల విషయమే ఆలోచన చేస్తూ ఉంది. ఏమని ఆలోచన చేస్తుంది? నీ కుడి పక్కన ఒకరు, నీ ఎడం పక్కన ఒకరు, నా పిల్లల్ని నేను చూడాలని ఆశపడుతున్నాను అని అన్నది. ఏమన్నాడు చూడండి అప్పుడు దేవుడు, నీ కుడి పక్కన, నీ కుడి వైపున ఒకడు, నీ రాజ్యమందు నా ఇద్దరు కుమారుల్లో ఒకడు నీ కుడి వైపున ఒకడు, నీ ఎడవైపున కూర్చుండదు, సెలవిమ్మని ఆయనతో ఆయన. అందుకు యేసు, మీరేం అడుగుతున్నదో మీకు తెలియదు, నేను త్రాగుబో గిన్నెలో మీరు త్రాగగలరా అని అడుగుగా వారు త్రాగగలమనేది. ఆయన, మీరు నా గిన్నెలో త్రాగుదురు కానీ నా కుడివైపున కూర్చునిచ్చుట నా వశములో లేదు. అది నా వశములో ఉండేది కాదు, అది తండ్రి వశములో ఉన్నది, దేవుని వశములో ఉన్నది. ఈ తల్లి తన పిల్లల విషయమై ఎంత దూరదృష్టి కలిగిందో. నా పిల్లల్ని నేను ఉన్నతమైన స్థానంలో నేను చూడాలా. ప్రతి తల్లిదండ్రులకు ఉంటుంది ఈ ఆశ. ప్రతి తల్లిదండ్రులకు నా బిడ్డలను ఒక మంచి స్థాయిలో నేను చూడాలనేటటువంటి ఆశ. అమ్మ, మంచిదే నీ ఆశ, కాదని చెప్పడం లేదు, కానీ అది నా వశములో లేదు, తండ్రి వశములో ఉంది. సరే, ఈమె దేవుని యొక్క విలువను గుర్తెరిగింది, ఆయన రాజ్యం యొక్క గొప్పతనం గుర్తెరిగింది. ఆయన దగ్గరికి వచ్చి నమస్కారం చేస్తూ ఉంది. పరలోకములో ఎప్పుడు వినబడే శబ్దం, పరలోకములో ఎప్పుడు ఆరాధన చేసే ఆరాధన విధానం, ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ఇదే స్వరం వినబడుతూ ఉంటుంది పరలోకంలో. ఆమె గుర్తెరిగింది, ఎంత దూరదృష్టి కలిగిందో. ఆయన ఎప్పుడు ఆరాధన చేస్తూ ఉంటారు ఆ దేవుణ్ణి అని చెప్పి ఏమన్నది. దేవుని దగ్గరకు వచ్చి ఏం చేసిందేమో, నీ నమస్కారము చేసి, ఆ జబదయి కుమారుల తల్లి యొక్క ఆరాధన ఇది. తర్వాత మత్తయి సువార్త 21వ అధ్యాయం 9వ వచనం. మత్తయి సువార్త 21:9. మత్తయి సువార్త 21వ అధ్యాయం 9వ వచనం. యెరూషలేములో ప్రవేశించిన తర్వాత జనమందరూ ఆయనను ఆరాధించినారు. జన సమూహము ఆయనను ఆరాధించినారు. ఏమని ఆరాధన చేస్తున్నారు? హోసన్నా, హోసన్నా అంటే దావీదు కుమారునికి జయము అని ఆరాధన చేస్తున్నారు. ప్రభువు పేరిట వచ్చు వాడు స్తుతింపబడును గాక అని ఆరాధన చేస్తున్నారు. సర్వోన్నతమైన స్థలములలో జయము, దేవునికే జయము, దావీదు కుమారునికి జయము అని కేకలు పెట్టి ఆరాధన చేస్తున్నారు. దావీదు కుమారునికి జయము. యెరూషలేము ప్రజలందరూ గుర్తెరిగారు, ఆయనను రాజుగా చూశారు. ఆయన నిజముగా రాజే. ఆయన గురించి రాయబడి ఉంది. ఆయన మీద ఉన్నటువంటి ఒక పేరు, పరలోకానికి పోయిన తర్వాత ఆయన మీద ఒక పేరు ఉంటుందంట. ఏం పేరు తెలిసిన? రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ లార్డ్ ఆఫ్ లార్డ్స్. ఆయనే సర్వయుగములకు రాజు. మనం పోయిన వారం ఎప్పుడో చూసినాం ఈ రాజుని, ప్రభు, ఈ రాజు ఎలాంటి రాజు అని మనం కొన్ని సంగతులు చూసినాం. ఆ రాజు దావీదు కుమారుడైనటువంటి దేవునికి రాజు. ఆయనకు మాత్రమే జయము. హోసన్న, దావీదు కుమారునికి జయము అని కేకలు పెట్టి ఈ రాజును గుర్తెరిగి ప్రజలందరూ ఆయన రాజు అని చెప్పి కేకలు వేస్తూ అరుస్తున్నారు. ఏమని ఆరాధన చేస్తున్నారు? దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయమని కేకలు వేస్తున్నారు. ఇది ఈ భూమి మీద ఆయన ఆరాధన పొందాడు. ఆయనను అనేక మంది ఆరాధన చేస్తూ వచ్చినారు. తర్వాత 7వ ఆరాధన, మత్తయి సువార్త 28వ అధ్యాయం 9వ వచనం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 9వ వచనం. యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాను. వారు ఆయన ఎద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మొక్కగా, ఆయన పాదములు పట్టుకుని ఆయనకు మొక్కుతున్నారు. పునరుత్థానం తర్వాత కొంతమంది స్త్రీలు వచ్చి ఆయనను మొక్కుతున్నారు. యేసుప్రభు వారు మరణమును జయించి తిరిగి లేచిన దేవుడని యేసుప్రభు వారి దగ్గరికి వచ్చి కొంతమంది స్త్రీలు ఆయన పాదాలు పట్టుకొని ఏం చేస్తున్నారు? ఆరాధన చేస్తున్న, మొక్కుతున్నారు. ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మొక్కుతున్నారు. ఆయన మరణము జయించిన దేవుడు. ఓ మరణమా, నీ ముళ్ళు ఎక్కడ? మరణాన్ని జయించి తిరిగి లేచిన దేవుడు.
మరణము ఆయనను బంధించుట అసాధ్యమని రాయబడి ఉంది. కాబట్టి మరణ వేదనలు తొలగించుకొని సమాధిని బయటికి చీల్చుకొని బయటకు వచ్చినాడు ఆయన. కాబట్టి మరణము ఆయనను బంధించుట అసాధ్యం. కాబట్టి వాళ్ళు గుర్తెరిగినారు. ఆ స్త్రీలు గుర్తెరిగి ఆయన పాదాలు పట్టుకొని ఆయన ఆరాధన మొక్కుతున్నారు. ఆయన మొక్కుతున్నారు. మృత్యుంజయుడవు నీవు, మరణమును జయించిన దేవుడవు నీవు. ఇంకా అదే అధ్యాయంలో చివరి ఆరాధన మత్తయి సువార్త 28వ అధ్యాయం 17వ వచనం. వారు ఆయనను చూచి ఆయనకు మొక్కిరి. శిష్యులు మొక్కారు ఆయనను. శిష్యులు ఆయన దగ్గరకు వచ్చి ఆయనకు మొక్కారు. ప్రభువా, నువ్వు చెప్పినట్టుగానే 3వ దినాలు లేచావు అని చెప్పి ఆయన దగ్గరకు వచ్చి మొక్కుతున్నారు. శిష్యులు మొక్కారు. ఎంతమంది ఆయన్ను ఆరాధించినారు? 8 మంది ఆరాధించినారు. స్త్రీలు ఆరాధన చేసినారు, శిష్యులు ఆరాధన చేసినారు. మొట్టమొదటి నుంచి జ్ఞానులు ఆరాధన చేసినారు, కుష్ఠరోగి ఆరాధన చేసినాడు, శిష్యులు పడవలో ఉన్నప్పుడు ఆయన ఆరాధన చేసినారు. తర్వాత కనాను స్త్రీ ఆయన దగ్గరకు వచ్చి ఆరాధన చేసింది. జబదయి కుమారుల తల్లి ఆయన దగ్గరికి వచ్చి ఆరాధన చేసింది. యెరూషలేములో జనమందరూ ఆయనను రాజును గుర్తిరిగి ఆయనను ఆరాధన చేసినారు. పునరుత్థాన సమయంలో ఆయన లేచిన తర్వాత కొంతమంది స్త్రీలు వచ్చి ఆయన పాదాలు పట్టుకుని ఆరాధన చేసినారు. శిష్యులు వచ్చి ఆయన దగ్గరకు వచ్చి ఆరాధన చేసినారు. మత్తయి సువార్తలో ఈ ఆరాధనలు ఉన్నాయి. ఆయన మొక్కారు. ఎవరు మొక్కారు అనేది చూసుకుంటూ వచ్చినాం. దేవునికి ఉన్నటువంటి బాధ ఏంటంటే, యేసు ప్రభువుకు ఉన్నటువంటి బాధ ఏంటంటే, మనుషుల యొక్క ఆరాధన ఎట్లా ఉంటుందంటే, చూడండి, పైకి పొగుడుతూ ఉంటారంట. ఇది యేసు ప్రభువు చెప్పిన మాట, నేను చెప్పిన మాట కాదు. మత్తయి సువార్త 15వ అధ్యాయం, మత్తయి సువార్త 15వ అధ్యాయం 7, 8, 9 కలిసినాయి. మత్తయి సువార్త 15వ అధ్యాయం. వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను కనపరచుదురు గాని వారి హృదయం నాకు దూరంగా. దేవుడు చెప్తున్న మాట ఈ మాట, నేను చెప్పే మాట కాదు. నాకు చెప్పండి మాట. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను కనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. తర్వాత మనుషులు, చదవండి, నాతో చెప్పండి. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. పైకి పెదవులతోనే ఆరాధన చేస్తున్నారు. హృదయంలో నుంచి వచ్చేటటువంటిది స్వీట్ ఫ్రాగ్రెన్స్ కాదు. అది హృదయంలో నుంచి వచ్చే ఒక్క మాటన తప్పుతుంది. ఊరికే పైకి పెదవులతో వచ్చే మాటలు కాదు. నువ్వు ఎంత గొప్ప దేవుడు స్వామి అనేది కాదు. లోపల నుంచి రావాలా. లోపల నుంచి నా జీవితాన్ని ఎట్లా నువ్వు మార్చినావు అది రావాలా. అది దేవుడు కోరేది. అందుకని యోహాను సువార్త 4:24 ఏముంది? యోహాను సువార్త 4:24 ఆయన ఆరాధించేవారు ఎట్లా ఆరాధించాలా? ఆత్మతోనూ సత్యముతో ఆరాధించాలా. పైకి పొగిడేది కాదు. పైకి ఎన్నో పొగుడుతాం. పై నుండి పెదవుల నుండి వచ్చేది కాదు అది. నీ క్రియ లోపల దేవుడు నీకు చేసినటువంటి క్రియ ఏమిటి? దేవుడు నీకు చేసినటువంటి మేలు ఏమిటి? అది గుర్తిరిగి లోపల నుండి వచ్చి దేవుడిని ఆరాధించాలి. అది కోరేది. మనుషులు వ్యర్థముగా ఆరాధన చేస్తున్నారు. వారి హృదయం నాకు చాలా దూరంగా ఉంది. ఇది దేవుని బాధ. ఆయన ఎందుకు వచ్చినాడు? శిష్యులు గుర్తిరిగినారు, నిజముగానే దేవుని కుమారుడవు. ఆయన గొప్పతనం ఎరిగినారు. తూర్పు దేశపు జ్ఞానులు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? ఎట్లా తెలిసింది వాళ్ళకి ఇవన్నీ? ఎంత క్షుణ్ణంగా పరిశీలన చేసింటారు ఆయనను. నిజముగా ఆయన రాజు ఈ దేశానికి. ఈ రాజు లోక ప్రపంచాన్ని మార్చడానికి వచ్చినాడు. ఈ లోక పరిస్థితులు మార్చడానికి వచ్చినాడు. ఎంతో మంది జీవితాలు బాగు చేసినాడు. కనాను స్త్రీ వచ్చి మొక్కుతా ఉంది, తల్లి నా కుమార్తె బాగాలేదు, బాగు చేయనైనా అని. ఒక కుంటి వారు ఎంతమంది బాగుపడినారు, గుడ్డివారు ఎంతమంది బాగుపడినారు. కుష్ఠరోగి వచ్చి ఆయన దగ్గరికి వచ్చి మొక్కుతున్నాడు, స్వామి నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయి. బాగైనాడు, ఇంటికి సంతోషంతో వెళ్ళాడు. ఎంతమంది జీవితాలు బాగు చేసినాడండి. ఇప్పుడు నీ జీవితం, నా జీవితం కూడా ఆయన బాగు చేసినాడు.
పాపము నుండి కడిగినాడు, శుద్ధి చేసినాడు. అలల చేత కొట్టబడుతున్నటువంటి మన జీవితం, అలలు ఉన్నాయి, శోధన ఉంది, కలవరం ఉంది, నెమ్మది లేదు. ఇలాంటి మన జీవితంలో ఆయన మనల్ని బాగు చేసినాడు. కుష్ఠం అనే పాపముతో నిండిన మన బ్రతుకును, దుర్గముతో నిండినటువంటి మన బ్రతుకును ఊరంతా వెలేసినారు మనలను. మన పాపమును బట్టి ఎవరు మనల్ని ప్రేమించలే, దగ్గరికి ఎవరు చేర్చుకోలే. ఇలాంటి మనలను దేవుడు ప్రేమించినాడు, కడిగినాడు, శుద్ధి చేసినాడు. లోపల నుండి చిన్న థ్యాంక్స్ చెప్పు, ప్రభువా నిజమే నన్ను ఎవరు ప్రేమించలే, నువ్వు మాత్రమే ప్రేమించినావు, నన్ను కాపాడావు, నా పాపం తీసేసినావు, నీ బిడ్డగా చేసుకున్నావు, నిజముగా నువ్వు లోక రక్షకుడు. చిన్న మాట చెప్పు, ప్రభువా నా జీవితానికి రాజుగా ఉన్నావు, నా జీవితాన్ని దర్శించినావు, పాపం అనే ఊబిలో నుండి పైకి లేవనెత్తినావు, పాపము నుండి తుడిచేసావు, కడిగావు, నీ బిడ్డగా చేసుకున్నావు. అలల చేత కొట్టబడుతున్న నా జీవితం, కలవరంతో నింపబడిన నా జీవితాన్ని బాగు చేసినావు ప్రభువా, నీకు నేను స్తుతి చెల్లిస్తున్నాను అని ఒక మాట చెప్పు, ఆయన సంతోషిస్తాడు. దేవుడి కొద్ది మాటలు దీవించుగాక. మనం అందరూ లేచి ఒక పాట